అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ల జాతర ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కూటమి నేతల ప్రతినిధి కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ వేశారు. మనతో మాట్లాడడానికి అన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆ నామినేషన్ పెద్ద ఎత్తున వేశారు, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రజల స్పందన దీన్ని బట్టి అర్థమవుతుంది. జన సునామీ ఈరోజు హిస్టరీ క్రియేట్ చేసినాం. ఎల్లప్పుడు ఇంతవరకు ఎప్పుడు రాలే ఇంత జనాలు అనేది సోమశెట్టి అంకుల్ కూడా చెప్తున్నారు. సో దట్ ఈస్ అన్ ఇండికేటర్, క్లియర్ కట్. మనం గెలవబోతున్నాం, సూపర్ మెజారిటీతో గెలవబోతున్నాం అనేది ఒక ఇండికేటర్ టుడే. మే 13th అనేది జస్ట్ ఫార్మాలిటీ నా ప్రకారం. ఈరోజు చూసిన తర్వాత ప్రజల్లో ఉండే స్పందన చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే జస్ట్ ఫార్మాలిటీ మే 13th అనేది. అంటే మరోవైపు వైసీపీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలి, కొండారెడ్డి గుర్జు మీద మూడోసారి జెండా ఎగరాలి అనేట్టు వాళ్ళు ధీమతున్నారు. మూడోసారి బరిలో మీరు ఫెయిల్ అయినా కూడా నిలబడేటువంటి పరిస్థితి, మీ ధీమా ఏంటి? అంటే వాళ్ళు ఏమైనా చేసింటాయి కదా, ఊరికే హ్యాట్రిక్ అంటే ఎట్లయితుంది? చాలాసార్లు అనుకుంటారు, ఈవెన్ క్రికెట్లో కూడా 2 వికెట్లు తీసిన తర్వాత హ్యాట్రిక్ కొడతాం అనుకుంటారు. చాలాసార్లు హ్యాట్రిక్ రాదు, ఊరికే ఊహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అంటారు కొండారెడ్డి బుర్జు వాళ్ళే కట్టినామని కూడా ఎత్తరా లేపుతారు. ఈ 5 ఏళ్లలో మేమే కట్టినది మీకు తెలుసా అని కూడా లేపుతారు. ప్రజలకి నమ్మించే విధానం ఏం చేయండి నమ్మిస్తుంటారు. ఏం చేసినారు మీరు? రండి నాతో, భరోసా యాత్ర పోదాం. ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్, ఊరంతా ప్రాబ్లమ్సే. మరి ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని ఎట గెలుస్తారని చెప్తున్నారు వాళ్ళు. ఓన్లీ కులం మతం పేరుతో అడిగి గెలిచాలని చూస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదండి, ముస్లిమ్స్ అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చూస్తారు రేపు మే 13th ఎట్లా వేస్తారో రిజల్ట్స్ కూడా మీరు ఆ రోజు చూడండి. సూపర్ డూపర్ మెజారిటీతో మేము బయట పెడతాం. తెలుగుదేశం పార్టీ కూడా ఇట్ విల్ బీ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్. మోర్ దెన్ 150 రావచ్చు, 140 రావచ్చు. ఇట్ విల్ బీ సూపర్. కర్నూలు నియోజకవర్గంలో కీ రోల్ పోషించేది గెలుపోవటంలో మైనార్టీలు. అయితే ఈరోజు బీజేపీతో కలిసి ఉంది టీడీపీ అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసా ఏంటి? నేను అదే చెప్తున్నానండి. 2014 నుంచి 19లో మనకి బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాం. అప్పుడు ఉండే స్కీమ్స్ అన్నీ నా లేపేశాడు కదా. మరి ఎట్లా అంటున్నా, ఆయన ఎట్లా గెలుస్తా? అట్లా ఊహించుకునేకుంటే మనం బీజేపీ వాళ్ళు ఒకసారి మోడీ గారు ఏమన్నా చెప్పి ఇది ఆపు, మీరు మైనారిటీస్కి ఇచ్చేసి ఏ రోజు చెప్పలే కదండి. ఇక్కడ మనకి ఉర్దూ యూనివర్సిటీ చెప్పినాం, మనం తెచ్చినాం, ఏమన్నా ఆపినారా సారు? 150 acres ప్రైమ్ ల్యాండ్లో ఎయిర్పోర్ట్ దగ్గర. తమాషా కాదు అది. తర్వాత షాదీ ముబారక్ మనం చేసాం, వీళ్ళు ఆపారు. రంజాన్ తోఫా మనం ఇచ్చాం, వీళ్ళు ఆపారు. మరి ఇవన్నీ వాళ్ళు ఆపి ఎట్లా ముస్లిమ్స్ వాళ్ళ పక్కన నమ్ముతారనేది మీరు కొద్దిగా జస్ట్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ మా దగ్గర అందరు పని చేస్తారు, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్. నా దగ్గర ఉండే పిఏ ముస్లిం. 85% నా గురించి ఆయనకు తెలుసు. మరి వాళ్ళు 25 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్నాయంటే ఎందుకు ఉంటాడు? అవన్నీ వాళ్ళు లేని సృష్టిస్తుంటారు. ప్రజల్లో అంత పిచ్చోళ్ళు కాదు. దే విల్ ఓట్ ఫర్ మీ. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు ప్రకటించింది, ఇక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తామని చెప్పింది. అలాంటి అడుగులు ఏమైనా పడ్డాయి ఇక్కడ? అసలు ఏం చేయబోతుంది? సున్నా, అంతా సున్నా. చేసింది ఏంది లేదు, ఏమీ నేను చెప్తున్నా కదా. వాళ్ళు చేసింది 1%, 99% బూస్ట్, వేరే ఏం లేదు. కొండారెడ్డి బుర్జు కూడా వాళ్ళే కట్టినారని కూడా చెప్తారు. ప్రచారం అట్లే ఉంటుంది. మేము రీవ్యామ్ చేసినాము కొండారెడ్డి బుర్జునని కూడా చెప్తారు. ఇంకొన్నాళ్ళు అయిందే. సో అవన్నీ నమ్మద్దండి, వదిలేసేయండి. సబ్జెక్ట్ వెరీ క్లియర్. ఈడ మనము డెవలప్ చేయబోతున్నాం. మనం హైకోర్టు బెంచ్ తెస్తున్నాం. సార్ కమిట్మెంట్ ఇచ్చారు, 6 నెలల నుంచి 12 నెలల్లో మనకి ఫామ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు గెట్ హైకోర్ట్ బెంచ్ హియర్. ఇంకా అదే కదా జుడిషియల్ క్యాపిటల్, ఒక పేరుకి తప్ప ఏం లేదు. ఇంకా అదే నేను తెచ్చినట్టు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు క్యాపిటల్. ఓకే, మీ ప్రత్యర్థి ఐఏఎస్, నాకు పరిపాలన అనుభవం ఉంది, ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఆయన నేను లోకల్ అని చెప్పే పరిస్థితి ఎట్లా సార్? లోకల్ ఏమి? లోకల్ 30-40 రోజుల ముందు వచ్చి లోకల్ అయిపోతారా? ఇంకా మనం పుట్టినోళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు అంతా ఏం కావాలా మరి? అంటే మేమేం చెప్పుకోవాలా? నాకు నిజంగా అర్థం కాలే. ఇప్పుడు ఆయన లోకల్ అయ్యి నేను లోకల్ అంటే 40 రోజుల ముందు వచ్చి లోకల్ చెప్తే మరి మేము 40 ఏళ్ళ పైనుంచి ఉండే మేమేం చెప్పాలా? ఏదైనా కొత్త వర్డ్ క్రియేట్ చేయండి చెప్పేదానికి. మీ అజెండా సూపర్ 6 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి టీడీపీ పార్టీ అజెండా. మీ సూపర్ 6 పథకాలు ఏంటి? అవే చెప్తున్నా కదా. స్మార్ట్ సిటీ ఉంది, తర్వాత న్యాయ రాజధాని ఉంది, తర్వాత ఒకటి వచ్చి ఉమెన్స్ ఎంపవర్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము, తర్వాత హెల్త్ ఒకటి చేసే దాంట్లో ఉన్నాం. సో దేర్ ఆర్ లైక్ 6 పారామీటర్స్ మనకి. ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. చేస్తాం ఫ్యాక్టరీస్, నాకుండే నెట్వర్క్తో ఫ్యాక్టరీస్ చేస్తే ఉద్యోగాలు పుడతాయి. సో ఇవన్నీ కూడా జరగబోతాయి అంటున్నా. సార్ ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలి? 100% న్యాయం చేస్తా.
అభివృద్ధి చేస్తా, ప్రజలందరూ కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే తెలుస్తుంది. నేను డబ్బు కోసం వస్తాలే రాజకీయాల్లో, వెరీ క్లియర్. నాకు దేవుడు మాకు ఇచ్చాడు, మా అవసరమే లేదు, చేయాలనే తపన ఉంది, ఆ పట్టుదల ఉంది. ఫాదర్ చేశాడు, ఫాదర్ కన్నా బెటర్ చేయాలా. మీ నోట్లో నుంచే నాకు బిగ్గెస్ట్ కాంపిటీటర్ మా ఫాదర్ అండి, ఇంకెవరు కాదు. ఆయన చేశారు, ఆయన కన్నా బెటర్ చేయాలా. అందరూ 5 ఏళ్ల తర్వాత ఫాదర్ కన్నా బెటర్ చేసినారని చెప్తే చాలు, నాకు ఐల్ బీ హ్యాపీ. నాకు పోటీ ఎవరు లేరు, మా నాన్న మాత్రమే పోటీ, అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు. అయితే మించినటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాను, వచ్చే ఎన్నికల్లో గెలవడం తథ్యమంటున్నారు టీజీ భరత్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.